కొమరంభీం జిల్లాలో ఫేక్ సీడ్స్ మాఫియాపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఏపీ నుంచి నవత ట్రాన్స్పోర్ట్ లో కాగజ్ నగర్ కు వచ్చిన 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. బెజ్జూర్ మండలం కుస్నపల్లి గ్రామానికి చెందిన కోకిడి చంద్రశేఖర్ పేరుతో నకిలీ విత్తనాలు వచ్చినట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ నకిలీ విత్తనాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఒక పక్కన రైతులు గిట్టుబాటు ధరలు లేక అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్, సీడ్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సిచ్యువేషన్లో ఏవి అసలైనవి, ఏవి కల్తీ అనేవి తెలుసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో యథేచ్ఛగా అయితే ఫేక్ సీడ్స్ అనేది మనకి దొరుకుతున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు? ఆశా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాల దందానైతే యథేచ్ఛగా కొనసాగుతుంది. గత ఏడాది కూడా ఇటు వందల కిలోలు అయితే ఇటు పత్తి విత్తనాలు అయితే నకిలీ పత్తి విత్తనాలు దొరికిన సందర్భాలు కూడా చూసాం. దాదాపుగా ఇటు సీజన్ ప్రారంభం కానప్పటి నుంచి కూడా గత 2 నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఈ నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. నకిలీ పత్తి సీడ్స్ దొరుకుతున్నప్పటికీ కూడా దందా చేస్తున్న వారు మాత్రం తమ పందానైతే వదిలిపెట్టడం లేదు. అయితే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే నకిలీ పత్తి విత్తనాలపై అయితే ఇటు వారు ఉక్కుపాదం అయితే మోపుతున్న నేపథ్యంలో రూటు మార్చినటువంటి కేటుగాళ్లు ఏకంగా ట్రాన్స్పోర్ట్ లో నకిలీ పత్తి విత్తనాలను అయితే సరఫరా చేస్తూ గాజ్నగర్ లో నిన్న దొరికిన సందర్భాలను అయితే చూసాం. అయితే ఈ నకిలీ పత్తి విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా గాజ్నగర్ కు వచ్చినట్టుగానైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు వారు ఆ ట్రాన్స్పోర్ట్ కి దగ్గరికి వెళ్లి తనిఖీలు చేయగా 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇవి బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందినటువంటి కోకిడి చంద్రశేఖర్ పేరు మీద వచ్చినట్టుగా అయితే గుర్తించారు. అయితే గతంలో కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దొరికినటువంటి నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మూలాలు అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా ఇటు పత్తి సీజన్ ప్రారంభం కావడానికి 2 నుంచి 3 నెలల ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా గ్రామాల్లోకి అయితే నకిలీ పత్తి విత్తనాలు అయితే వస్తూనే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా స్థానిక గ్రామాల రైతుల్లో అవగాహన లేకపోవడం ఒకటి. ఈ సీడ్స్ కనుక సాగు చేస్తే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చు అంటూ స్థానిక గ్రామాల్లో ఈ దందాలు చేస్తున్నటువంటి వారు రైతులు మభ్యపెట్టడంతో అయితే ఈ దందానైతే చేస్తున్న వారైతే 3 పూల 6 కాయలుగానైతే కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఈ ఫేక్ సీడ్స్ విత్తనాలు నాటిన రైతులు పూర్తి స్థాయిలో పంట చేతికందకు కూడా ఈ పంట నష్టమైన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే కేవలం నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వస్తున్నప్పటికీ కూడా ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం గస్తీలు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోటనైతే నకిలీ పత్తి విత్తనాల దండనైతే కొనసాగుతూనే ఉంది. ఇటు వైపు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రైతులను అప్రమత్తం చేయకపోవడం, వారికి అవగాహన కల్పించకపోవడంతో ఈ దందానైతే కొనసాగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. పూర్తిగా ఈ దందా చేస్తున్న వారి వెనుక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు పోలీసుల నుంచి కూడా పూర్తి స్థాయి సపోర్ట్ వారికి ఉండడంతో ఈ దందా సాగుతున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అయితే సీజ్ చేశారు. అయితే ఈ దందా చేస్తున్న వారిపై గతంలో దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా వారిలోనైతే మార్పు అయితే రావడం లేదు. ఖచ్చితంగా ఈ దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే పూర్తి స్థాయిలో నకిలీ పత్తి విత్తనాల దందాను అరికట్టవచ్చు అంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ దిశగానైతే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు పోలీసులు కూడా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ.